అంటే మనం రాస్తే వార్తకి ఇన్స్పైర్ అయ్యేటటువంటి తక్కువ, కానీ దాంట్లో పాత్రలకు అనుగుణంగా ఇన్స్పైర్ అయిపోతారు జనం. సినిమా మన జీవితంలో భాగమని చెప్పాలి. కొంతమంది అంటుంటారు కానీ కాదు అది ఇది అనేసి. తప్పు చేసేవాడు మాత్రం సినిమాని ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటాడు, అంటే తన తప్పేంటి అన్నటువంటి రూట్లోకి. ప్రతి సినిమాలో ప్రతి సీరియళ్లలో ఈవెన్ జబర్దస్త్ జోకులతో సహా మందు గురించి పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకుంటుంటే, మందు తాగితే ఇదివరకు మందు గురించి మాట్లాడడం తప్పు, మందు తాగితం పెద్ద తప్పు, తాగి రోడ్డెక్కి అట్లా చేయడం మరీ తప్పు. ఇప్పుడు ఇవి సమాజంలో రొటీన్ అన్నటువంటి ఫీలింగ్ని మాధ్యమాలైన మీడియా, ప్రింటు, ఎలక్ట్రానిక్, ఏం తాగి ఏం సంబరాలు చేశారు సార్ అని ఒక పక్కన అంటున్నాం. తాగితే ఆ నోట్లో గొట్టం ఎట్టి చూస్తున్నారు అంటే ఏంటి, క్రైమ్ అనినే కదా అక్కడ. అవును, ఖచ్చితంగా కేసులు కూడా రాస్తున్నారు. అనెథికల్ క్రైమ్, అలాగే అరాచకం. కాకపోతే ఇక్కడ సార్ జగన్ హయాంలో సరైన మంచి మందు అమ్మలేదు, కల్తీ మందు లేదంటే బ్రాండ్ లేని మందు అమ్మారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి మందు అమ్మడం వల్ల భారీగా ఈ స్థాయిలో అమ్మకాలు పెరిగినాయి అనేది ఇక్కడ తాగుబోతును ప్రోత్సహిస్తున్నట్ట ప్రభుత్వాన్ని, అంటే జగన్ని దోషిగా చూపించే ప్రయత్నంలో ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయా ఈ పత్రికలు? చాలా బాగుంది. ఇక ప్రతి దాంట్లో జగన్ జాపం చేయకపోతే వాళ్ళకి అర్థం రాదు, చేతకాయదు. ఇప్పుడు ఇదివరకు ప్రజాశక్తి విశాలందరిలో రిపోర్టర్లు ఉండేవాళ్ళు, వాళ్ళు డైరెక్ట్గా సిపిఐ నుంచి వచ్చిన వాళ్ళు విశాలందరిలో, సిపిఎం నాయకులు ప్రజాశక్తిలో ఉండేవాళ్ళు, నిజమైన జర్నలిస్టులు తక్కువ ఉండేవాళ్ళు.